హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్లో ఒక 1 to 2 డేస్లో కల్కి సెకండ్ ట్రైలర్ అప్డేట్ అండ్ మనకు సెకండ్ సాంగ్ సూపర్ సాంగ్ వచ్చేసి ఎప్పుడు వస్తుందో మీ అందరికీ ఖచ్చితంగా ఈ ఛానల్లో అందరికంటే చాలా ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. కాబట్టి మీ అందరికంటే ఫస్ట్గా మీరు ఈ ఛానల్ తరపున మీరు అందరూ తెలుసుకుంటారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి మీరందరూ ఒక్కసారి మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డ్యాన్స్ చూసి ఈ హంగామాని చూసి ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. అండ్ కల్కి మూవీ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ డ్యాన్స్ చూసి ఖచ్చితంగా మీకు ప్రభాస్ అన్న మూవీస్లో ఏ మూవీ అంటే ఇష్టమో ఒక్కసారి ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియజేసేయండి. అన్ని మూవీస్ అని కామెంట్ చేసేయండి, లేదా ఏ మూవీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అండ్ లేదా మీకు ఖచ్చితంగా ఒక్క మూవీ ఎక్కువ ఇష్టమై ఉంటుంది చూడండి, అది ఫస్ట్ కామెంట్ చేసి తర్వాత అన్ని మూవీస్ అని కామెంట్ చేసేయండి. అండ్ మీరందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ కల్కి 2 ట్రైలర్ కోసం వెయిట్ చేయండి అండ్ సెకండ్ సాంగ్ కోసం కూడా వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో. ఇది కల్కి ట్రైలర్లో ప్రభాస్ని మనం కొత్తగా చూడబోతున్నాం. ఇంతవరకు ఒక లెక్క, ఇదో ఒక లెక్క అన్నట్టు ఉంది మూవీ. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ట్రైలర్ చూసినప్పుడు. ఇక మీరు కూడా చూసి ఎలా చెప్తారో అది మీ ఒపీనియన్ మీదే ఉంది. అది నేనైతే చూసినప్పుడు నా ఒపీనియన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నాకు ప్రభాస్ అన్న అంటే చాలా ఇష్టం. దాపు తన మూవీ ఈశ్వర్ నుంచి కాదు కానీ ఛత్రపతి నుంచి అయితే అమ్మ సెంటిమెంట్ అయితే బాగా టచ్ చేసింది. నేనైతే చాలా సంతోషంగా ఉన్నా కల్కి ట్రైలర్ చూసినప్పుడు. ఇక మూవీ వచ్చేదాకా చూడాలి బ్రో. చాలామంది బాగాలేదు అంటున్నారు బ్రో. అది బాగాలేని వాళ్ళు వేరే వాళ్ళ హీరో వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉంటారు బ్రో. కానీ కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మూవీ వచ్చాక నెగిటివ్ అన్నెగిటివ్ అన్నీ రెండూ ఉంటాయి. మూవీ వచ్చేదాకా చూడాలన్నమాట. అది ఎప్పుడో చెప్పలేదు. ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి బ్రో? నాకైతే చాలా బాగా అనిపించింది. సో మన ఆదిపురుష్లో అంత బాగాలేదు బ్రో. ఉన్నమాట చెప్పాలంటే నేను ప్రభాస్ డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నాను. ఆదిపురుష్లో కొద్దిగా చాలా వరకు గ్రాఫిక్స్ చూపించారు. ఇంకోటి అది ప్రేమ కథ ఏదో తీశారు ఆదిపురుష రాధేశ్యం, దాంట్లో కూడా అంత ముఖం సరిగ్గా చూపెట్టలేదు. ఇది మన సల్లార్ దాంట్లో కల్కి దాంట్లో అయితే చించేశాడు మన ప్రభాస్. బాహుబలి అంత కలెక్షన్స్ వస్తాయి బ్రో దీనికి? ఎక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే రోజుకి మనకు ఆకాశంత పెరుగుతున్నాడు ప్రభాస్, కానీ తగ్గుతలేడు. ఆ అభిమానం అయితే నాకుంది. ఇక ఫ్యాన్స్ అందరూ చాలా బాగా ఎన్నో లేని విధంగా మళ్ళీ బాహుబలి వైపు వచ్చినట్టు అనిపించింది. బాహుబలికి అయితే ఎలా హైప్ వచ్చిందో అప్పుడు బాహుబలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ హైప్ దీనికి వచ్చింది. ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపించింది? స్టన్నింగ్. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఎలాంటి మళ్ళీ రాజుల కథ మైథాలజీ నాగార్జున ఎలా కావాలనుకుంటే అలా తీశాడు. చాలా బాగుంది. చాలామంది ట్రైలర్లో డైలాగ్స్ లేవు, బాగాలేదు అంటున్నారు. ఏంటి మరి? అంటే మైథాలజీ కదా, దాంతో డైలాగ్ వేస్తే బాగుండదు కదా. సో దానికి ఉన్న ప్రకారం ఎంత లెంత్ ఏ డైలాగ్స్ అయితే కావాలో ఏ లుక్స్ అయితే కావాలో అదే పెట్టారు. సో నాగేశ్వరి గారి ఇది ఎట్లా అనిపించింది? నాగేశ్వరింది ఆల్రెడీ మహానటి చూసాం కదా, చాలా బాగుంది. సో అలాంటి మళ్ళీ అంత పెద్ద సినిమా కల్కితోనే వచ్చిందని మేము అనుకుంటున్నాం. సో ప్యాన్ వరల్డ్ మూవీ ప్రభాస్ అన్న గెటప్ ఎలా అనిపించింది మరి ఇందులో? లుక్స్ యాజ్ యూజువల్ చాలా బాగా అనిపించింది. ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్స్, ఆ కట్అవుట్ కూడా సరిపోతుంది మనకి. ఆ డైలాగ్స్ కూడా అవసరం లేదు. చూసారు కదా అంతకుముందుకు ఆ కాల్ కానీ హ్యాండ్ షేకింగ్ కానీ చిన్న మేక్ ఓవర్ వీడియోతోనే అంత హైప్ వచ్చింది. సో చాలా బాగా అనిపించింది. బుజ్జి గారు ఎలా అనిపించింది? బుజ్జి చాలా బాగుంది. ఆ కీర్తి సురేష్ వాయిస్ ఓవరు అంటే మనకు మర్యాద రామన్లో సైకిల్ అది ఉంది కదా, సునీల్ వాయిస్ ఎలా ఉంటుందో సో అదే టైప్లో హైప్ అనిపించింది. చాలా బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ కానీ అది ఎట్లా అనిపించింది? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్స్, లుక్స్ బాగుంది. అశ్వత్థామ గెటప్, ఆ లుక్, ఆ కట్అవుట్. ఇంకా రీసెంట్గా ఒక మళ్ళీ యంగ్ అమితాబ్ బచ్చన్, యంగ్ అశ్వత్థామ, అది కూడా చాలా బాగా అనిపించింది. ఓకే. దీపికా పదుకొనే క్యారెక్టర్